న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్రులు గర్వించేలా అమరావతి, సీఎం చంద్రబాబు. 85,000 కుటుంబాలకు గృహయోగం. పెహల్గాం కేసు ఎన్ఐఏ చేతికి. 25 రోజుల్లో 50,000 సీనియర్ సిటిజన్ కార్డులు. కొన్ని జిల్లాలకు నేడు వర్ష సూచన. ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది. గ్రంథాలయాలకు పునర్వైభవం. ప్రధాని సభకు వచ్చేవారెవరికి ఇబ్బంది కలగవద్దు, సీఎం దిశానిర్దేశం. టాప్ లేపిన ఆర్సీబీ. ముంబై వరుసగా 5వ విజయం. ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో 1316వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆంధ్రులు గర్వించేలా అమరావతి. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లి నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసింది. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు. ఊరికి ఉపకారం, ప్రగతికి సోపానం. సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు 2014-19 మధ్య ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో అనేక మంది రాష్ట్రంలోని పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ప్రభుత్వ నిధులకు సొంత సాయం జోడించి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదలు నారా భువనేశ్వరి, కర్నూలు ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ, ఇలా పలువురు దత్తత గ్రామాలలో అభివృద్ధిని సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు P4 పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో అమలు చేసిన గ్రామాల దత్తత స్ఫూర్తిని విస్తృతపరుస్తూ P4ను రూపొందించారు. అప్పట్లో గ్రామాల అభివృద్ధి లక్ష్యమైతే పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించడం P4 ప్రధాన లక్ష్యం. గ్రామాల దత్తతకు ఏ స్ఫూర్తితో కదిలారో అదే చొరవతో P4 పైన పనిచేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. P4కు వివిధ వర్గాల నుంచి మంచి స్పందన వస్తున్న తరుణంలో గతంలో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధికి పలువురు చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 85,000 కుటుంబాలకు గృహయోగం. పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయం 85,000 కుటుంబాలకు ఊరటనివ్వనుంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలంలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక, బ్యాంకుల్లో రుణం దొరక్క ఇన్నాళ్ళు వారంతా మనోవేదనకు గురయ్యారు. వీరి సమస్యలు తీరేలా 15 నుంచి 20 ఏళ్ల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకుని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని 870 లేఅవుట్లకు అధికారులు అనుమతులను తిరిగి పునరుద్ధరించనున్నారు. అందులో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోనే అత్యధికంగా 624 లేఅవుట్లు, VMRDA పరిధిలో 182 ఉన్నాయి. తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో మిగతావి ఉన్నట్లు గుర్తించారు. పెహల్గాం కేసు ఎన్ఐఏ చేతికి. పెహల్గాంలోని బైసరంలో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన ఐజీ, డిఐజీ, ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఈ బృందాలు విచారిస్తున్నాయి. బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించనున్నాయి. బుధవారం నుంచి అవి ఘటనాస్థలిలోనే ఉన్నాయి.
ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలేమైనా లభిస్తాయేమోనని ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. కొన్ని జిల్లాలకు నేడు వర్ష సూచన. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చునని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మంగళవారం నాడు కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చు. 25 రోజుల్లో 50,000 సీనియర్ సిటిజన్ కార్డులు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వీరితో పాటు దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కార్యాలయాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఫిజికల్గా దరఖాస్తులు తీసుకుని కార్డులు అందించడంలో జాప్యం అవుతుండటంతో ఇటీవలే కూటమి ప్రభుత్వం ఈ కార్డును డిజిటల్గా అందిస్తుంది. గ్రామ వార్డ్ సచివాలయాల్లో కొత్తగా సర్వీస్ తీసుకువచ్చింది. మీ సేవ ఇంటర్నెట్ సేవా కేంద్రాల్లోనూ వీటిని పొందే అవకాశం కల్పించింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీస్ను ప్రారంభించగా గడిచిన 25 రోజుల్లో 52,000 సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వీరిలో ఇప్పటికే 50,000 మందికి కార్డులను జారీ చేశారు. 11 మార్గాలు, 11 పార్కింగ్ ప్రదేశాలు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చే నెల 2న ప్రధాని మోదీ హాజరయ్యే సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారు వేదిక వద్దకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశారు. 11 చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ను త్వరలో ప్రకటిస్తామన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లి నివాసంలో అధికారులు, మంత్రుల ఉన్నత స్థాయి కమిటీతో సమీక్షించారు. సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ప్రధాని రాకకు సంబంధించి షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:25 సచివాలయం హెలీప్యాడ్ వద్దకు ప్రధాని చేరుకుంటారు. 3:32 వేదికపైకి వస్తారు. 3:50 అమరావతి పనులకు సంబంధించి 11 నిమిషాల వీడియోను తిలకిస్తారు. 4:05 నుంచి 40 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తరువాత 4:45 గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది. పెహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ ఘాతుకానికి తెగబడిన ముష్కరులు, వారి వెనుక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఉద్ఘాటించారు. పెహల్గాం దాడికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని మన్ కీ బాత్లో ఆదివారం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాటంలో మన దేశ ఐక్యత, 140 కోట్ల మంది పౌరుల సంఘీభావమే అతిపెద్ద బలమని అన్నారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనడం, అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో చైతన్యం వెల్లివిరుస్తుండటం చూసి ఉగ్రవాద పోషకులు ఓర్వలేకపోయారు. కశ్మీర్లో మునిపెన్నడూ లేనంత వేగంగా నిర్మాణ పనులు జరుగుతుండటం, పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుండటం, ప్రజల ఆదాయం పెరుగుతుండటం, యువతకు కొత్త అవకాశాలు అందడం వారు సహించలేకపోయారు. పెహల్గాం దాడి వారి నైరాశ్యానికి, పిరికితనానికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. 537 మంది వెళ్లారు, 850 మంది వచ్చారు. గడిచిన 4 రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీలు అటారీ వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నారు. 12 రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ మన దేశం విధించిన గడువు ఆదివారంతో ముగిసింది.
మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాక్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చారు. భారత్పై దాడికి సిద్ధంగా 130 అణుబాంబులు. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులను సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు ఘోరీ, షహీన్, గజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను దేశంలోని వివిధ రహస్య ప్రాంతాలలో భద్రపరిచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు. అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయని అబ్బాసీ పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను ఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటుందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తోడ్పాటుతోనే గ్రంథాలయాలకు పునర్వైభవం. విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీటికి పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తేనే ఇది సాధ్యం. గ్రంథాలయాల పేరుతో వసూలు చేస్తున్న సెస్సును వాటి పురోగతికై వినియోగించాలని పలువురు ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా 5 సదస్సులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపసభాపతి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, గతంలో విద్యార్థులను ఉపాధ్యాయులే దగ్గరుండి గ్రంథాలయాలకు తీసుకువెళ్లి చదివించేవారు. ప్రస్తుతం పాఠశాలల్లో గ్రంథాలయాలే కనిపించడం లేదు. 100 ఏళ్ల కిందట గ్రంథాలయ ఉద్యమం జాతీయోద్యమంగా రూపుదాల్చింది. మళ్ళీ అలాంటి చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నో శాసనాలు, గ్రంథాలు, చేతిరాతలు, శిల్పాలు, నాణేలు ఆయా రాష్ట్రాల్లోనే ఉండిపోయాయి. మన సాంస్కృతిక జ్ఞాపికలైన వాటిని రాష్ట్రానికి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి. విభజన తరువాత ఇప్పటి వరకు రాష్ట్ర గ్రంథాలయం మనకు లేదు. రానున్న రోజుల్లో అమరావతిలో అత్యాధునిక గ్రంథాలయాన్ని కట్టబోతున్నాం. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం మన జాతిని ప్రేరేపించే ఉద్యమం కావాలని బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. టాప్ లేపిన ఆర్సీబీ బెంగళూరు మెరిసింది. ఆదివారం 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్పై గెలిచింది. బ్యాటింగ్కు అంత తేలికగా లేని పిచ్పై మొదట ఢిల్లీ 8 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. రాహుల్ 41, స్టబ్స్ 34 రాణించారు. భువనేశ్వర్ 1 వికెట్టు, హ్యాసిల్వుడ్ 2 వికెట్లు, కృణాల్ 1 వికెట్తో ఢిల్లీని కట్టడి చేశారు. కృణాల్ పాండ్యా 73 నాటౌట్. కోహ్లీ 51 పరుగులతో మెరవడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబైకి వరుసగా 5వ విజయం. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 18లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం 54 పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేసింది. మొదట సూర్యకుమార్ 54 పరుగులు, రికిల్టన్ 58 మెరుపులతో ముంబై 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ బుమ్రా 4 వికెట్లు, బౌల్ట్ 3 వికెట్లు, విల్జాక్స్ 2 వికెట్లతో విజృంభించడంతో చేదరలో లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది. బదోని 35 పరుగులతో ఆ టీంలో ఏకైక టాప్ స్కోరర్. ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో 1316వ ఆరోగ్య సదస్సు. చాలామంది కీళ్లవాపులు, కండరాల నొప్పులు, అలసట, వదలకుండా ఉండే చిన్నపాటి జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. 6 వారాల కంటే ఇటువంటి బాధలు మామూలు చికిత్సలకు లొంగకుండా ఉంటే ఆటో ఇమ్యూన్ వ్యాధి కావచ్చు. ఇటువంటి బాధలనే వారాలు, నెలలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకే రావచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ యోగితా చిన్నుపాటి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్థరైటిస్,
మరియు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అనేక దినసరి పనులు చేస్తూ మనం ఆరోగ్యంగా జీవించేందుకు తోడ్పడుతుంది. ఈ రక్షణ వ్యవస్థ మన శరీరాన్ని వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియా, క్రిముల నుండి వాటి వల్ల కలిగే వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ ఇమ్యూన్ వ్యవస్థ గాడి తప్పి మన శరీరంలోని ఆరోగ్యకరమైన భాగాలపై దాడి చేస్తుంది. కంచె చేను వేసినట్లుగా ఈ రక్షణ వ్యవస్థే నష్టం కలిగించడంతో రకరకాల వ్యాధులు కలుగుతాయి. అటువంటి వాటిల్లో ఒక రకమైన కీళ్ళ వ్యాధి రావడం కూడా కారణమన్నారు. దీన్నే ఆర్థరైటిస్ అంటారన్నారు. ఇమ్యూన్ వ్యవస్థ కలిగించే వ్యాధి అయిన ఆర్థరైటిస్లో చేతులు, కాళ్ళు, మోకాళ్ళు వంటి జాయింట్స్ వాచుతాయని, నొప్పిగా మారతాయని అన్నారు. ఈ వాపు, నొప్పి వల్ల వ్యక్తిలో అంతుపట్టని అలసట, జ్వరం, మామూలుగా మందులకు లొంగని బాధలు కలుగుతాయన్నారు. తగిన రోగి నిర్ధారణ పరీక్షలతో ఈ వ్యాధిని గుర్తించి చికిత్స చేయాలన్నారు. ఇటువంటి చికిత్సల్లో మందులతో పాటుగా ఫిజియోథెరపీ, ఆహార నియమాలు, కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్సలు అవసరం అవుతాయన్నారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ను సరైన సమయంలో గుర్తించి చికిత్స చేస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చునన్నారు. వాతమని, వేడి అని, అంతుపట్టని వ్యాధులు కొన్ని ఉంటాయని నిర్లక్ష్యంగా ఉండకుండా ఏ బాధలైనా నిర్ధారణ కాకుండా 6 వారాలకు మించి ఉన్నట్లయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని భావించి వానికి సంబంధించిన పరీక్షలు, ప్రత్యేకమైన చికిత్సలు పొందడం అత్యంత అవసరమన్నారు. కొన్ని సందర్భాలలో సరైన చికిత్స పొందకపోతే జీవితం దుర్భరమే కాకుండా ప్రాణం మీదకు కూడా రావచ్చునన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పోరాటానికి మేం సై. భారత నౌకాదళం స్పష్టీకరణ. పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధమం. ఇందులో భాగంగా నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించామని భారత నౌకాదళం స్పష్టీకరించింది. పెహల్గాం దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం ఉండాలి. పాకిస్తాన్ డిమాండ్. 20 ఏళ్లుగా కోమాలోనే సౌదీ యువరాజు అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల సంపద ఉంది. ఓ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. అలా ఇప్పటికీ 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ అతను కన్ను తెరిచి చూసింది లేదు. ఔరా అనిపిస్తున్న అటవీ ఉత్పత్తులు. తూర్పు కనుమల్లోని ప్రకృతి అందాలే కాదు, అటవీ ఉత్పత్తులు ఔరా అనిపిస్తుంటాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాత విత్తనాల పండగలో వెరైటీ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్లో నేడు రాజస్థాన్ వర్సెస్ గుజరాత్. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.